ఆయన హాయ్. యాక్చువల్ గా నిన్న జెడ్పీటీసీ రీపోలింగ్ జరిగాయి. ఓకే. మన ఏది పులివెందుల గాని, తర్వాత రాజంపేట గాని, వాటన్ని రిగ్గింగ్ చేశారు. వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి రిగ్గింగ్ చేశారు అది ఇది అన్నారు. అసలు మళ్ళీ రీపోలింగ్ కూడా చేస్తున్నారు ఈ రోజు 2 బూతుల్లో. ఎందుకంటారు అసలు రిగ్గింగ్ నిజంగా జరిగిందంటారా? భయం, ఆందోళన, భయం అనేది అక్కడ పుట్టించారు. పోలీసులు వెళ్తాం కానీ జనాల్లో అక్కడ ఉన్న ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో భయం, ఆందోళన అనేది అక్కడ మొదలయ్యింది. ఎందుకంటే వైసీపీ తరపున నిలబడిన క్యాండిడేట్ కానీ, ఇటు టీడీపీ తరపున నిలబడిన క్యాండిడేట్ కానీ నెంబర్ 1 ఇటు లేడీగా నిలబడ్డారు లలితారెడ్డి గారు. ఆ మూమెంట్ చాలా సిచ్యువేషన్ మారిపోతుందిరా రాయలసీమలో, కనుమరుగైపోతుంది, వైఎస్ అనే పేరు కనుమరుగైపోతుంది అనే సిచ్యువేషన్ మొదలయ్యిందన్న. ఆ భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుని ఆ మాటలన్నీ బయటకు వచ్చి రీపోలింగ్లు, గొడవలు, చిన్న చిన్న గొడవలు చేయటం, దొంగ ఓట్లు వేయడానికి కూడా వెళ్ళి మళ్ళీ దాన్ని అలా మీడియాలో ఈ టీడీపీ వాళ్ళు వచ్చారు, మహాకూటమి వాళ్ళు వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారు అన్న ఫీలింగ్, ఒక రౌడీ రాజ్యం అనేది మళ్ళీ కనపడేటట్టు చేయాలనుకున్నారు. కానీ పోలీసులు సూపర్ అన్న, చాలా కంట్రోల్ చేశారు. కూటమి అంటే ఏందనేది, చంద్రబాబు నాయుడు గారు ఏందనేది పులివెందుల్లో మళ్ళీ ఎన్టీ రామారావు కనపడ్డాడు అన్న ఫీలింగ్ కలిగింది. ఓకే. అంటే అంతకుముందు ఇంతవరకు ఎవరే గానీ ఆ జెడ్పీటీసీ గానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో గానీ ఇంతవరకు ఓట్లే వేయలేదంట. మొత్తం అంతా నార్మల్ గా చెప్పాలంటే మొత్తం ఏకీకృతంగా ఎన్నికేయాలంట. ఇంతవరకు ఆ ఎలక్షన్ లో ఓట్లే వేయలేదంట. ఈసారి మేము ఓట్లు వేసామని ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము బయట పక్క విలేజ్కి వెళ్ళి ఓట్లు వేసాము, ఈ విలేజ్ లో కాకుండా పక్క విలేజ్కి వెళ్ళి ఓట్లు వేసామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే అసలు మా విలేజ్ నుంచి పక్క విలేజ్ కి ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టారు అని అది కూడా అంటున్నారు. అసలు ఏంటి దాని గురించి మీరేమంటారు? ఈ విషయం కరెక్ట్. సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి పాప తెలియని సోషల్ మీడియా వాళ్ళు అంటున్నారు ఆ మాటలు. జెడ్పీటీసీ అంటే ఏంటన్నా 4 గ్రామాలకు కలిపి ఒక చోట పోలింగ్ పెడతారు. జెడ్పీటీసీ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ అంటే గ్రామాల్లో పెడతారు. జెడ్పీటీసీ చుట్టూ ఉన్న గ్రామాలకు కలిపి 2-3 బూతులు వచ్చే జనాన్ని బట్టి చూసి బూతులు పెట్టి పోలీస్ సెక్యూరిటీ అంతా ఏర్పాటు చేస్తారు. అది ఆ సమాచారం తెలియకుండా వీళ్ళు అక్కడ పెట్టారు, ఏడ కర్రలు ఆపారు, ఏడ బొళ్ళు ఆపారు, అవి పగలు కొట్టారు, ఈ పగలు చూడటం మాటలు కాదన్నా. ఉండాలి, సరైన ప్రూఫ్ ఉండాలి. పోలీస్ సెక్యూరిటీ కానీ ఎక్కడ అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా 80% పోలింగ్ అయ్యిందంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలన్నా. 80% పోలింగ్ అయ్యిందంటే జనం వచ్చి ఓటేశారంటే మార్పు మొదలైందని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ రోజు మీడియా ముందుకు వచ్చాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాలో తెలియదు. సిఆర్పిపి బలగాలు, కేంద్రం బలగాలు పెట్టి పోలింగ్ నడపాలి. ఇందయ్యా పోలింగ్ నడిపి అసలు ఏమైనా మాట్లాడుతున్న దానికి ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచన. నేను ఇంకోటి చెబుతున్నా, ఇట్టా చూసి మీరు రాసిచ్చే వాళ్ళని ముందు తీసేయండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ వల్ల మీరు వైఎస్ పేరు పోతుంది, మీ పేరు పోతుంది, నరకానికి పోతారా? ఎవరు సార్ నరకానికి పోయేది? ఏం మాట్లాడుతున్నారు సార్? చంద్రబాబు రాజకీయం వయసు అంత మీకు లేదు. ఏం మాట్లాడుతున్నారు? నరకానికి పోతారు. హరే రామ హరే కృష్ణ తెలుసా నీకు తెలుసా? పదాల గురించి నీకు తెలుసా? హరే రామ అంటే ఏందో, హరే కృష్ణ అంటే ఏందో తెలుసా? భారతదేశంలో పుట్టిన ప్రతి హిందూ రోజు తెలుసుకునే పదాలయ్యాయి. అట్లాంటి పదాల గురించి నరకానికి పోతారు ఆ మాట నీకు రాసిచ్చిన బుద్ధి జ్ఞానం లేని ఎదవల్ని నేను తిడుతున్నాను. నిన్నంటలా నీదేం తప్పులేదు, నువ్వు ఇట్టా చూసి ఇట్టా చదువుతున్నావు కాబట్టి నీదేం తప్పులేదు. రాసిచ్చిన ఎదవల్ని తిడుతున్నా. ముందు ఆ ఎదవల్ని తీసేసి, లేదంటావా నీకు 2029కి ఒక్క సీటు కూడా రాదు. అది మాత్రం ఖాయంగా. ఇది కూడా సజ్జల రామకృష్ణ గారు రాసిచ్చింటారంటవా స్క్రిప్ట్? ఏమో నన్ను రాసిచ్చిన మేధావులు ఎవరో ఇంకా తెలియట్లేదు. ఎందుకంటే మొన్న 76 మందిని తీసేశారు. ఓట్లలో ఓడిపోయిన గానే ఆ 76 మందిని తీసేశారు. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనే మాట విన్నాను నేను. మరి ఆ అట్టాగే ఉంది. ఆ పాత వాళ్ళు రాసిచ్చినయే చదివినట్టు. ఏం మాట్లాడుతున్నావా? అరే రామారే, ఏం మాట అయ్యాది నువ్వు అసలు అనొచ్చా? అసలు రీపోలింగ్ మళ్ళీ జరపడానికి కారణం ఏంటి? రీపోలింగ్ జరపడం కొన్ని గొడవలు జరిగినాయి. అక్కడ వెళ్ళిన మన ఉంటారు కదా, లోపల వెళ్ళి చూస్తారు, పోలింగ్ నడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద కొంతమంది రాళ్లు చేసి అదే దొంగ ఓటు ఒకటి వేయడానికి వచ్చాడు. ఆడిని బయటకు లాగారు. ఆడిని లాగేపటికి ఇల్లు అటు ఇటు తన్నుకున్నారు. అది కొద్దిగా అయింది. పోలీసులు వచ్చారు, చల్లబరిచారు. సాయంకాలం 6:30 దాకా పోలింగ్ 80% పోలింగ్ అయింది. బ్రహ్మాండంగా పోలింగ్ అయింది. ఏ వీడియోలు చూసినా కానీ ఏ అల్లర్లు చూపించడానికి కూడా కారణాలు దొరకలేదు. ఏదో ఒక కారు బాగా కొట్టారు, ఒక కారు చూపించారు తప్ప అంత నుంచి ఏ మీడియాలో చూపిలా. అటు జగన్మోహన్ రెడ్డి బాబా మీడియాలో చూపించలేదు, ఇటు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూపించలేదు. కానీ ఈ రోజు అంటున్నాడు కదా, అక్కడంతా ఏజెంట్లు లేరు, మా వైసీపీ తరఫున ఏజెంట్ లేకుండా వాళ్ళే మొత్తం ఉండి కలెక్టర్ గారు లోపలే ఉన్నారు, వాళ్ళే రిగ్గింగ్ చేశారు, మొత్తం టీడీపీ ప్రభుత్వం ఇంత అన్యాయంగా చేసింది అంటున్నారు కదా. నువ్వు తయారు చేసిన గవర్నమెంట్ ఎంప్లాయర్లే పులివెందుల్లో ఉన్న వాళ్ళందరూ రీసెంట్ గా న్యూ జాయినింగ్ ఎంప్లాయర్లే, నీ ఎంప్లాయర్లే.
నువ్వు అన్నట్టు కేంద్రం నుంచి ఎంప్లాయర్లు రాలేదు, కూటమి తరపున ఎంప్లాయర్లు వచ్చి ఆడ కూర్చోలేదు కదా. లెక్చరర్స్ దగ్గర నుంచి అందరూ నువ్వు పెట్టిన వాళ్ళే. పులివెందుల్లో నువ్వు గెలిచిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళే వాళ్ళందరూ. మరి డిఫరెన్స్ ఉండదా? నీకే సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారా? నీ అభిమానులు నీకు ఉండరు, నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు మీడియా ముందుకు వచ్చావు, రేపు రిజల్ట్ వచ్చినా దజ్జాగా వచ్చి మాట్లాడు. నేను ఎవరేమైనా అంటారా? నువ్వు మాట్లాడిన దానికి విలువ ఉంటుందయ్యా. అదేగా నువ్వు వచ్చి నరకానికి పోతావు, హరే రామ హరే కృష్ణ అనుకోక. ఏం మాట అయ్యా అది? నువ్వు పుట్టిన పిల్లాడు కూడా అంటాడయ్యా హరే రామ హరే కృష్ణ. నువ్వు ముందు నేర్చుకో. నీకు రాజకీయం అయిపోయింది అనుకుంటే వదిలేసే, ఇది అనుకుంటా ఉండు. ఇవాళ నిజంగా ఆ ఫీలింగ్ కలిగిందయ్యా జగన్మోహన్ రెడ్డి. నువ్వు మరి రెడ్డి వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారయ్యా. నువ్వు అట్లా అనమా. దేవుడు విషయం గానీ, నరకాల విషయాలు గానీ ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి నీకు రాసిచ్చిన బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి చెబుతున్నా, ఎందుకు రాసిస్తున్నారు? ఆయన్ని ఎందుకు పాపం ఇట్లా తయారు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ కొడుకయ్య ఆయన ఇలా తయారు చేస్తున్నారంటే మీరు నిజంగా చాలా బ్యాడ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1కి 4 సార్లు చూసుకుని మీడియా ముందుకు రావాలని చెబుతున్నా. ఓకే, అంటే ఇంకా పులివెందులలో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ అయిపోయింది, ఈ రోజు అయిపోయింది. Yeah. ఈ టయానికి అల్లా బేదా అయిపోయింది. ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో 4 రోజులు వానలో పోయింది అనుకుంటారు. టీడీపీ కూటమి వాళ్ళు పండగ చేసుకుంటారు. అక్కడికి గెలిచి నిలబడింది ఒక లేడీ. అవును, ఈసారి పేరుంది, అది మంచి చేసిద్ది. పులివెందుల్లో మళ్ళీ ఒక చరిత్ర మొదలవుద్ది. పులివెందుల్లో చిన్నప్పుడు టపాకాయల మందుల కోసం వెళ్ళేవాళ్ళు. ఈ గొడవలు ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పేసి ఎవరు వెళ్ళటం. ఆ చిన్నప్పుడు గుంటూరు నుంచి విజయవాడకి, గుంటూరుకి, కడపకి చాలా లింక్ ఉంది. మా పెనసాని చంద్రశేఖర్ గారు కూడా అక్కడ అభివృద్ధి చేయడానికి కూడా ఒక గుండెకాయ లాంటి తయారైనట్టు చాలా కంపెనీలు అక్కడ పెట్టగలుగుతాడు ఆయన. మూమెంట్ అనేది చాలా, కడప చరిత్ర మారబోతుంది. ఎప్పుడో 29కి మారిద్దాం అనుకున్నా గానీ ఇప్పుడు నుంచే స్టార్ట్ అయింది. పులివెందుల ఎలక్షన్లు రిజల్ట్ తోనే కడప చరిత్ర, రాయలసీమ చరిత్ర ఒక కొత్త అంగు రాబోతుంది. ఎటు స్టీల్ కంపెనీ కూడా రాబోతుంది అక్కడికి. అవును. మూమెంట్ అనేది చాలా మారిపోతుందన్న. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ కొట్టబోతున్నారు రాయలసీమ రెడ్ల దగ్గర నుంచి అన్ని కులాల వాళ్ళు. ఎందుకు కులాలు అన్నానంటే ఆంధ్ర అంటేనే రాజకీయం. అట్లాంటి రాజకీయంలో పెనుమార్పు అనేది రాబోతుంది. ఓకే, ఇప్పటి నుంచే మొదలైందంట, స్టార్ట్ అయిందంటారు. అంటే కంపల్సరీ ఇవి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా జరిగినాయి మొత్తం అంతా. మొత్తం